నమస్తే. 2019 తర్వాత 2024 ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. అయితే పోలింగ్ అనేది మే 13నైనా ఇప్పటికే చాలా వరకు సర్వేలు వస్తున్నాయి. అయితే ఈ సర్వేలు అన్నింటినీ కూడా ఇప్పుడు ఇందాక ఒక బైట్ ఏదైతే ఉందో విజయమ్మ గారిది, ఆ బైట్ నుంచి ఖచ్చితంగా పూర్తిగా లెక్కలు మారిపోతున్నాయి. అదేంటి అనేది ఇప్పుడు మనతో పాటు కనకదుర్గ మేడం గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పోల్స్ ఇప్పటిదాకా మనం చూసాం, సర్వేలు చూసాం. ఈ సర్వేలు అన్నీ కూడా ఇప్పటిదాకా చాలా వరకు పూర్తిగా ఒక 140 నుంచి 150 దాకా అని చెప్పేసి అయితే అంటున్నారు. కానీ ఇప్పుడు విజయమ్మ గారి బయట ఏదైతే ఉందో దీంతో రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్ కొంతమంది ఇప్పటికీ వైసీపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎవరు వారసులు అని చెప్పేసి పూర్తిగా అర్థమైపోయింది. ఆవిడ చాలా పూర్తిగా తేల్చేసింది. సో దీంతో ఖచ్చితంగా పోల్స్ కావచ్చు, సర్వేలు కావచ్చు, ఈ ఒక్క బయటతో పూర్తిగా మారిపోయింది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? చాలానండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి గత కొద్ది రోజులుగా అసలు విజయమ్మ ఏమయ్యారు, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నిజంగా అమెరికా వెళ్ళారా, లేదా జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టాడా, ఎన్ని రకాలుగానో అందరం ఆలోచించాము. అందరికి అది సందేహం ఉంది. నిజంగా ఆవిడ వెళ్ళారా లేదా, ఎక్కడైనా దాంకున్నారా లేదా, కొడుకు దాచేశాడా, కోడలు ఏమైనా చేసిందా, ఇన్ని వాటికి ఇవాళ ఒక జవాబు దొరికింది. ఆవిడ ఒక చిన్న బయట ఇవ్వటం అనేది ఈ మొత్తం సందేహాలకి ఒక తెర వేసింది అనమాట, ఫుల్ స్టాప్ పెట్టింది. కాబట్టి ఆవిడ ఇవాళ ఏం చెప్పారంటే, షర్మిల రాజశేఖర్ రెడ్డి ముద్దు బిడ్డ. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు మొత్తం సమీకరణాలు మారిపోవటానికి. ఎందుకు చెప్తున్నామంటే, మనం షర్మిల రక్తాన్ని లేకపోతే షర్మిల పుట్టుకని వాళ్ళ సొంత అన్న కించపరిచాడు. ఎంత దారుణంగా అంటే, షర్మిల రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టలేదు అంటే. ఇప్పుడు ఇక్కడ ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే, సింగిల్ ప్లేయరే ఉండాలి అని భారతీరెడ్డి అంది. ఆ ఒక్క పదానికి, ఆ ఒక్క లైన్కి ఇది ఆపాదించుకుంటే, అంటే తన భర్త ఒక్కడే ముఖ్యమంత్రి కావాలి, తన భర్త ఒక్కడే రాజశేఖర్ రెడ్డి వారసుడుగా రాజకీయాల్లో కొనసాగాలి, మనాలి అని అనుకుని ఆవిడ ఆ పదాన్ని చెప్పటం వల్ల, అంటే షర్మిల ఉండకూడదు, షర్మిల నా రక్తం కాదు అంటే ప్రజలు నమ్మేస్తారు అంతే. అతను అనుకున్నది అంటే భారతీరెడ్డి ఏం చెప్తే అది చేస్తాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం మనకి. సో ఇది చాలా క్రికెట్ మైండ్ అనమాట. భారతీరెడ్డి అలా మాట్లాడటం అనేది చాలా తప్పు. రాజకీయ వారసులు అనేది ప్రతి కుటుంబంలో చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో లేరా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత నువ్వే ఎందుకు వచ్చావు? అసలు రాజశేఖర రెడ్డికి ఈ మనస్తత్వం తెలుసుంటే కూతుర్నే బయటకు తీసుకొచ్చేవాడేమో, ఆ రోజే బయటకు తీసుకొచ్చి ఆ అమ్మాయిని ముఖ్యమంత్రి చేసే అవకాశాన్ని కల్పించేవాడేమో, లేదా ఒక ఎంపీ చేసి ఉండేవారు ఆయన. వివేకానంద గారి కోరిక అదే కదా, ఆవిడ ఎంపీ అవ్వాలని. అంటే అవినాష్ రెడ్డి ఒక్కడే ఎంపీ అవ్వాలి కడపకి, పులివెందులకి మన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అవ్వాలి అంటే ఆవిడ ఫిక్స్ అయిపోయిందనమాట. ఆవిడ ఏమనుకుంటే అది వీళ్ళు చేసేయాలంటే షర్మిల అడ్డు రాకూడదు. సునీత షర్మిల చెప్పినట్టు అంటే మా మీద గొడ్డలు వెయిట్ వేసేస్తావా అని అడిగారు వాళ్ళు. అంటే ఆవిడ ఉద్దేశం అదేనా? ఇప్పుడు ప్రజలకు కూడా సందేహం వస్తుంది. ఇవన్నీ చూసుకున్నాక ఇవాళ షర్మిల పుట్టుక గురించి కానీ, లేకపోతే షర్మిల రాజకీయ వారసత్వం గురించి కానీ ఇవాళ విజయమ్మ గారు ఖచ్చితంగా ఒక పులి స్టాప్ అయితే పెట్టారండి. మీరు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నా షర్మిల కాబట్టి షర్మిలకి మీరు కడప ప్రజలందరినీ కోరుకుంది ఆవిడ. రాజశేఖర రెడ్డి అభిమానులందరినీ అడిగింది. రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసమే లాస్ట్ మినిట్ వరకు పనిచేసి చనిపోయాడు ఆయన. ఈరోజు నా బిడ్డ వస్తుంది, నా బిడ్డను ఆశీర్వదించండి, నా బిడ్డకు ఓట్లు వేయండి ఆవిడ ఇవాళ అడిగింది. కాబట్టి ఇవాళ కడప మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. బహుశా కాంగ్రెస్ రావచ్చు, లేదు తెలుగుదేశం కూటమి రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ కడపలో ఖచ్చితంగా షర్మిల అయితే గెలుస్తారు, అవినాష్ రెడ్డి అయితే ఓడిపోతాడు. అదేవిధంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి తీరాలి. ఎందుకంటే నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు అయితే పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యరు. ఎందుకంటే విజయమ్మ గారికి ఆ మాత్రం ఇది ఉంది, సత్తా ఉంది ఆవిడకి, ఆవిడ మాటకి విలువ ఉంది. బికాజ్ ఆవిడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెద్దగా బయటకు రాకపోయినా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కొడుకు ఆవిడ బయటకు తీసుకొచ్చాడు తన అవసరం కోసం. సో ఆవిడ పాత్ర ఆవిడ సరిగ్గానే పోషించారు అంతవరకు. కానీ ఇటీవల నేపథ్యంలో ఆవిడ ఇంకా ఇటు కొడుకు అటు కూతుర్ని ఈ రాజకీయాల్లో నలిగిపోయి ఆవిడ
ఇంకా ఏమీ చేసేది లేక అమెరికా వెళ్ళారంటే కొడుకు ఆ రకంగా ఆవిడ భయపెట్టి కూడా ఉండొచ్చు, మనకి తెలియదు. లేదా కోడలు భయపెట్టిందో మనకి ఏది తెలియదు లోపల ఏం జరిగిందో. ఏదేమైనప్పటికీ ఇవాళ వీటన్నిటికీ ఒక పులి స్టాప్ పడిందండి. కాబట్టి సమీకరణాలు ఫుల్గా మారుతాయి. నిజంగా వైసీపీ అంటే రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. వాళ్ళు తెలుగుదేశం కూటమికి వేస్తారా లేదు కాంగ్రెస్కి వేస్తారా అది వాళ్ళ ఇష్టం. కానీ ఇవాళ మాత్రం ఈ స్టేట్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు అయితే తిప్పుతుంది, అందులో అసలు సందేహం లేదు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మొన్న షర్మిల ఏదైతే కళ్ళనీరు పెట్టుకుందో అది ఆవిడని కలిచివేసింది. ఆవిడని చూస్తే మనకు అర్థమవుతోంది వీడియోలో. ఈవెన్ విజయమ్మ గారు కూడా ఆవిడ ఎంత మనిషి చిక్కిపోయి నల్లబడిపోయి ఆవిడ బేలగా అయిపోయారు చెప్పాలంటే. అంటే ఆవిడ మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళలేదు, అలాగని ఇక్కడ ఉండలేక ఇప్పుడు కూతురు కష్టకాలంలో నేను పక్కన లేను అనే బాధ కూడా ఆవిడకు ఉంటుంది. ఎందుకంటే కూతురు ఒంటరిగా పోరాటం చేస్తుంది. ఎంత సునీత గారు ఉన్నా కూడా ఇద్దరు ఆడపిల్లలు పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆవిడ తల్లిగా అయ్యో ఆ రోజు కొడుక్కి నేను ఉన్నానే కూడా ఈరోజు కూతుళ్ళకి లేకపోయానే అనే వేదన కూడా ఆవిడకు ఉంటుంది. అది ఆవిడలో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తోంది. కాబట్టి మొన్న ఎప్పుడైతే ఆవిడ బిడ్డ కొంగు చాచి అర్థించింది, కడప ప్రజలు ఓటు వేయండి ఆవిడ కొంగు నింపండి అని ఆ రోజు సౌభాగ్యమ్మ గారు అడిగారు. ఇవాళ అలాగే కన్న తల్లి అడిగింది. కాబట్టి వీళ్ళు కనికరించి కడప ప్రజలు షర్మిలకు ఓట్లు వేసి ఖచ్చితంగా ఆవిడని ఎంపీని చేయాలి, రాజశేఖర రెడ్డి కళ నిజం చేయాలి, వివేకానంద రెడ్డి గారి కళ నిజం చేసి ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలి. సో అది కాక చూసుకుంటే మనకి ఇక్కడ చాలా రకాలైన సర్వేలు మనం చూసాం. ఏంటంటే దగ్గర 120 రావచ్చు కూటమికి, లేదంటే మనకు 130 రావచ్చు, 140 అలా దాకెళ్ళే. కానీ ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా 175కి 175 ఏదైతే ఉందో ఖచ్చితంగా కూటమికి రావచ్చు. ఒక ఎంపీ సీట్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనకు వస్తే షర్మిలకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక పూర్తి స్థాయిలో మార్పులు మనం చూస్తున్నాం. అది నిజం జరిగే అవకాశం ఉందంటారా? ఎంపీ సీట్స్ అయితే ఒకటి వస్తుంది మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా. కాకపోతే మరి ఎమ్మెల్యే సీట్ మాత్రం ఒకటి జగన్మోహన్ రెడ్డిది వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు, మనకు తెలియదు అది కాంగ్రెస్కి వెళ్తుందా ఇది కూటమికి వెళ్తుందా అని. సో 170కి అయితే డెఫినెట్గా ఇప్పుడు కూటమికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఒక 4-5 దిస్వే దట్వే ఉండొచ్చు. అదేవిధంగా మనకి లోక్సభ సీట్లు అయితే ఒకటి ఖచ్చితంగా షర్మిల నెగ్గుతారు, ఇంకొకటి కూడా నెగ్గుతారు కాంగ్రెస్ వాళ్ళని ఒక ఉవాచ్ ఉంది. సో చూద్దాం, 2 పోయినా కూడా 23 మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. 23కి 23 మన 25కి 23 ఖచ్చితంగా మనకి కూటమికి వస్తాయని చెప్తున్నాము. అదే స్టాండ్ మీద మనం ఉందాము. ఇక్కడ మాత్రం సమీకరణాలు మారుతాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అయితే కడప ప్రజలు ఓడించి తీరాలి. మరి ఏం చేస్తారో మనం వేచి చూడాలి. సో విజయం ఒక వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సర్వేలు కావచ్చు, ఈ సంచలనాలకి పూర్తిగా ఆవిడ మాటలే ఒక నాంది అనుకోవచ్చు అంటారా? షూర్గా. ఎందుకంటే ఇన్ని రోజులు ఆవిడ కామ్గా ఉండి అసలు ఎక్కడున్నారో తెలియకుండా ఈరోజు బిడ్డ బాధ చూసి ఆవిడ ఒక తల్లిగా ఆవిడ వేదన చెంది ఆ బిడ్డ కోసం ఆవిడ ఇవాళ ఒక బయట విడుదల చేశారు. అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇంకా ఇవాళ ప్రచారం ఆగిపోతుంది కాబట్టి ఈ టైంలో ఇవ్వటం అనేది మంచిదైంది. రేపు ఇచ్చినా దానికి విలువ ఉండదు, వేయటానికి కూడా ఉండదు. కాబట్టి ఇవాళ కరెక్ట్గా ఆవిడ ఇవ్వడం అనేది ఆవిడ ముందు చూపుకి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. ఇంకొకటి దీని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుందండి. అసలు ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించని దెబ్బ. అంటే జగన్మోహన్ రెడ్డికి మనం చెప్పుకుంటున్నాం ఆయనకి తెలియకుండా ఒక్కొక్క అస్త్రం ఆయన మీద పడుతోందని. ఇది చివరి అస్త్రం. ఈ అస్త్రంతో ఆయన కుదేలైపోతాడు. అయితే ఇక్కడ ఇంతకుముందు చూస్తే చెల్లి బయటికి వెళ్ళిపోవడం వల్ల తనకి డిపాజిట్ రావు కానీ నేను బాధపడుతున్నాను అది ఇది అని చెప్పాడు. అది కాక చెల్లి మీదనే చాలా రకాల మాటలు అనిపించాడు. ఇప్పుడు తల్లి అనింది కాబట్టి తల్లి పైన కూడా ఇలాంటి దాడులు జరిగే అవకాశం కూడా ఉందంటారు వైసీపీ నుంచి? డెఫినెట్గా ఉంటుందండి. అందుకే కదా ఆవిడ వెళ్ళిపోయింది. ఏం చెప్పాడో మనకు తెలియదు, లోపల ఏమైందో తెలియదు. అందుకే ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ ప్రాణాలకు భద్రత లేదు. ఇక్కడ చెల్లెళ్ళ ప్రాణాలకే భద్రత లేదు, ఇంకా తల్లి ప్రాణానికి అసలు ఉండదు. ఎందుకంటే ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి. ఇంకొకటి ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి అన్నందుకు వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి రికార్డ్స్ మొగాడైతే వాటికి ఆన్సర్ ఇవ్వాలి. అసలు ముందు తను బయటకు వచ్చి ఒక మనిషిని ఎదుర్కొనే ధైర్యం ఉండాలండి. అలాంటి అది లేనివాడు ముఖ్యమంత్రి ఏంటండి? మీరే చెప్పండి. ఒక ముఖ్యమంత్రి కాదు అసలు ఎవడైనా ఒక రాజకీయాల్లోకి వచ్చాక మనం ఎదురుగా నిలబడి ప్రత్యర్థితో పోరాడాలి. ఏదో కూర్చుని వాళ్ళ మీద నిందలేసేసి మనం పనికిమాలిన మాటలు మాట్లాడితే చేతకాని వాడు చేసే పని అది. నిజమైన మగాడు అట్లా చేయడు. నిజమైన రాజకీయ నాయకుడు కానీ నాయకురాలు కానీ అలా చేయరు. ఆ విషయంలో నిఖార్సైన రాజకీయ నాయకురాలు షర్మిల.
ఆవిడ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతోంది. ఒక వెరపు లేకుండా తను చాలా చక్కగా తను చెప్పాలనుకున్న సూటిగా నిర్భయంగా చక్కగా చెప్తున్నారు ఆవిడ. కాబట్టి ప్రజలు ఆలోచించి షర్మిలను ఎన్నుకోవాలి, కూటమిని గెలిపించాలి. వాళ్ళు ఇంక ఇవాళే లాస్ట్ మనకి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే వాళ్ళ భవిష్యత్ అంధకారం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారు అనేది వాళ్ళ విఘ్నతతో ఆలోచించి ఇవన్నీ చూశారు. కాబట్టి ఇన్ని రాజకీయాలు ఒక కుటుంబంలో నడిచాయండి. ఒక వైఎస్ఆర్ కుటుంబంలో ఇన్ని రాజకీయాలు నడిచాయి ఒక వ్యక్తి వల్ల, లేకపోతే ఇద్దరు వ్యక్తుల వల్ల. జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి అనే ఇద్దరి వల్ల ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఇంత భ్రష్టు పట్టాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మళ్ళీ అటువంటి కుటుంబాన్ని గెలిపించకుండా ఒక్క షర్మిలను మాత్రం గెలిపించి మిగతా అందరినీ ఓడించాలని మనం కోరుకుందాం. వైసీపీకి మాత్రం గుణపాఠం ప్రజలు చెప్పాలి. కూటమిని గెలిపిస్తేనే వాళ్ళకి భవిష్యత్తు ఉంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఒక పక్క తల్లి చెప్తుంది, ఇంకో పక్క చెల్లి చెప్తున్నారు వాళ్ళకి ఓటు వేయొద్దని చెప్పి. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళే ఓటు వేయొద్దన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా కొంత ఆలోచించేటువంటి ఒక జ్ఞానం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓటు ఎట్టేస్తారని ఇప్పటికే ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. చూద్దాం జూన్ 4వ తారీఖున నిజంగా కూటమికి 175కి 175 ఖచ్చితంగా రావాలని అయితే అనుకుంటున్నటువంటి ప్రజలకి ఎలా జరుగుతుంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తే చూద్దాం. నమస్తే. నమస్తే.